Thank you once again for an opportunity to fellowship together. మరొకసారి మరి మీతో సహవాసము చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మరొక అవకాశం కొరకై దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. Long time ago, I remember a message that Brother Baksing spoke. మరి చాలా కాలము క్రిందట మరి సహోదరు బక్సింగ్ గారు మరి ఇచ్చినటువంటి వర్తమానము నాకు జ్ఞాపకం ఉన్నది. I just remember a short part of it. మరి దాని యొక్క మరి కొంత భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. He was talking about Revelations chapter 1. ఆయన మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి మాట్లాడుతున్నాడు. John, the apostle, was exiled on the island of Patmos. మరి అపోస్తలుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపంలో ఆయన పరవాసి అయ్యాడు. And he says here in Revelations chapter 1, let's read from verse 9. 29వ వచనం చదువుతాం. 1వ అధ్యాయం 9వ వచనం నుంచి He says, I, John, your brother and companion in the suffering and kingdom and patient endurance that are ours in Jesus, was on the island of Patmos because of the word of God and the testimony of Jesus. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. Verse 10, on the Lord's day I was in the Spirit, and I heard behind me a loud voice like a trumpet, which said, write on the scroll what you see and send it to the 7 churches, to Ephesus, Smyrna, Pergamum, Thyatira, Sardis, Philadelphia, and Laodicea. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తోయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికీయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక విందును. And this is what I remembered Brother Baksing said. He says that Apostle John heard a voice behind him. ఇది నేను బక్సింగ్ గారి ద్వారా మరి విన్నటువంటి విషయం. మరి ఇక్కడ మరి అపోస్తలుడైన యోహాను తాను వెనకల మరి తన యొక్క వెనక నుండి ఒక స్వరం వింటూ ఉన్నాడు. And in verse 12 he said, I turned around to see the voice. 12వ వచనంలో ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితే Brother Baksing said, he said he heard a voice behind him. సహోదరుడు బక్సింగ్ గారు అన్నారు మరి ఆయన వెనకల ఒక స్వరము మరి మరి చెప్పుచున్నట్టు వినపడింది అని చెప్తున్నాడు. And he needed to turn around. ఆయన ఆ మాట వినడానికి వెనక తిరిగి చూశాడు. And Brother Baksing said the reason he turned around because he was facing the wrong direction. మరి బక్సింగ్ గారు అన్నారు మరి ఎందుకు ఆయన వెనక తిరిగాడు అంటే ఆయన వేరొక దిశగా వ్యతిరేకమైనటువంటి దిశలో ఆయన చూస్తున్నాడు కనుక. So I'm just wondering, did you discover your facing? నేను ఆశ్చర్యపడుతున్నాను, ఒకవేళ మీరేమైనా పొరపాటున దిశనేమైనా మార్చుకున్నారా అని నేను ఆశ్చర్యపడుతున్నాను ఇప్పుడు. Okay, it's a joke. That's not my message. ఇది వర్తమానం కాదండి, ఇది తమాషాగా చెప్తున్నాను ఈ మాట. But I was wondering why you're starting facing this way. For sisters convenient, both private For sisters. Okay. So the other time you were facing wrong direction. All right. I want to speak also on Revelations, but the last part of Revelation. మరి నేను కూడా మరి ప్రకటన గ్రంథం నుండి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయితే ప్రకటన గ్రంథంలోని చివరి భాగం నుండి మాట్లాడాలని ఆశపడుతున్నాను. And I think our brother just now mentioned a little bit about Revelation. మరి ఇప్పుడే మరి సహోదరుడు కూడా మరి అన్నగారు కూడా మరి ప్రకటన గ్రంథంలో నుండి కూడా కొన్ని విషయాలు ఆయన కూడా ప్రస్తావించాడు. When he asked the question, do you all know what's going to happen in the future? మరి ఆయన ప్రశ్న వేశాడు, మీరు అందరికీ రాబోయే దినాల్లో ఏమి జరగబోతుందో మీరు ఎరగగలరా అని అడిగాడు ఆయన. The word of God reveals what is going to happen in the future. భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతులను గురించి దేవుని వాక్యం మనకు బయలుపరిచి ఉంది. And you find that
everything that needs to be said about the future, God has already said. కాబట్టి భవిష్యత్తులో మరి జరగబోయేటువంటి విషయములు మనము కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాటు గురించి దేవుడు ముందుగానే మనకు దేవుని వాక్యంలో చూపించి ఉన్నాడు. And I think it is very needful that all of us study very carefully what the Word of God says about the end times. కాబట్టి అంత్య దినముల గురించి దేవుని వాక్యము ఏమి చెబుతున్నదో దాని విషయంలో మనం శ్రద్ధగా మరి ఆలకించాలి. Because as we see events unfolding before us in the world, we know that the end times is upon us. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆ సూచనలన్నీ కూడా మరి ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉండడం మనం చూస్తున్నప్పుడు మరి మనము బహు జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. And when we read especially Revelation 17, 18, 19, 20, 21, we know that the end times is upon us. చూడండి ప్రకటన గ్రంథంలో మరి 17వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు కూడా మరి మనం చూస్తే అక్కడ జరుగుతూ ఉన్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే మనకందరికీ తెలుస్తున్నది మనము చాలా మరి మనము ఈ యొక్క అపాయకరమైనటువంటి అంత్యదినంలో ఉన్నామని మనకు గ్రాహ్యం అవుతుంది. Chapter 17 tells about prostitution. The people prostituted themselves before this great prostitute. 17వ అధ్యాయం చెప్తుంది మరి ప్రజలు జరిగిస్తున్నటువంటి వ్యభిచారం గురించి మాట్లాడుతున్నది. ప్రజలు ఏ విధంగా ఆ వ్యభిచార మద్యమును త్రాగి ఏ విధంగా వారు మత్తులైనారో దాని విషయం అది మాట్లాడుతుంది. Chapter 18 tells us who this prostitute is. మరి 18వ అధ్యాయము ఈ వేశ్య ఎవరో మరి ఆ అధ్యాయం చూపిస్తున్నది. And this prostitute is this world, the things, the system of this world. ఈ యొక్క వేశ్య ఎవరో కాదు కానీ లోకమే, ఈ లోకం యొక్క విధానమే, లోకం యొక్క వ్యవస్థనే ఆ వేశ్యగా ఉన్నదని ఈ అధ్యాయం చూపిస్తోంది. And everybody, the whole world, the kings of the world, the people of the world are all lusting after the things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జనము కూడా భూరాజులందరూ కూడా ఈ వ్యభిచార మద్యమును త్రాగి మత్తులైనారని దేవుని వాక్యం చెబుతోంది. And that is prostitution against God. అనగా దేవునికి విరోధముగా జరిగిస్తూ ఉన్నటువంటి వ్యభిచారం. That is adultery against God. అనగా దేవునికి విరోధముగా చేసేటువంటి మరి వ్యభిచారం అది. Because we are loving the things of this world more than we love God. అనగా దేవుని ప్రేమించే దానికంటే ఎక్కువగా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. And it is the system of this world that is creating all these things for us to lust after. ఈ లోక విధానమే, ఈ లోక వ్యవస్థనే మరి వీటన్నిటిని కూడా సృష్టిస్తున్నది. తద్వారా మనం అందరం కూడా ఈ లోక ఆశల వెంబడి వెళ్ళేటట్లుగా అది చేస్తున్నది. Economic and the financial systems of the world that made us want all these luxuries, the good things of life. ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ లోకము వెంబడి, ఈ లోక ఆశల వెంబడి వెళ్ళేటట్లుగా మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి, మరి మనం చేస్తూ ఉన్నాయి. And John in his epistle warns us about the lust of the eyes, the lust of the flesh, and the pride of life. యోహాను భక్తుడు తన యొక్క మొదటి పత్రికలో హెచ్చరిస్తున్నాడు ఈ యొక్క నేత్రాశ గురించి, శరీరాశ గురించి, జీవోపడము గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. And Apostle John also in Revelations gives the word of God to us when he says, "Come out of her, my people." ప్రకటన గ్రంథములో కూడా మరి దేవుడు ఈ యొక్క హెచ్చరిక మాటను రాయించి పెట్టాడు. మరి కాబట్టి నా జనులారా, నా ప్రజలారా వీటిలో నుండి బయటికి రండి, బయటికి ఎక్కి రండి అని మరి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. Do not share in her sins. దాని యొక్క ఆమె యొక్క పాపములలో మీరు పాలివారు కాకండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. So the system of the world is making the whole world commit sin, commit adultery. కాబట్టి ఈ లోకం యొక్క విధానం, లోకం యొక్క వ్యవస్థ అంతా కూడా ఏం చేస్తున్నదంటే తనతో పాటు మరి పాపము చేయనట్లుగా, తనతో పాటు వ్యభిచారము చేయనట్లుగా ప్రజలను అది ప్రేరేపిస్తున్నది. The Bible also tells us that this system that is so powerful that it can entice all the nations of the world, this system will collapse. ఈ లోకం యొక్క వ్యవస్థ మరి ఎలాంటిదిగా ఉన్నదంటే ప్రజలను మరులుగొల్పి మరి ఆశ చూపించి ఆకర్షించి
పాపంలో పడేస్తున్నది. అయితే ఈ వ్యవస్థ ఒక దినం కుప్ప కూలిపోతుందని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది. Therefore, the book of Revelations warns us about the imminent collapse of the system of the world. కాబట్టి మరి దేవుని వాక్యము ప్రకటన గ్రంథములో మరి ఈ యొక్క లోక వ్యవస్థ మరి త్వరలో నిశ్చయముగా అది తప్పక కూలిపోతుంది అని స్పష్టముగా మనకు చెబుతూ ఉంది. And if we look around now, we are seeing the imminent collapse of the economic systems of the world. మన చుట్టూ గనుక మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ప్రస్తుత లోకము యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంతో త్వరలో సమీపముగా అది తప్పక మరి కూలిపోయేటువంటి స్థితిలో ఉన్నదని మనం గ్రహిస్తున్నాం. The world is facing an economic crisis that is unparalleled in the history of the world. చూడండి, ఈ యొక్క ప్రస్తుత లోకము మరి అంతకుముందు చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా మరి అతి ఘోరమైనటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభము గుండా ఇప్పుడు వెళుతూ ఉంది లోకం. I will not go into details, but we just read the newspapers. మరి నేను వివరణలోకి ఇప్పుడు వెళ్ళను. అయితే మీరు వార్తాపత్రికలను చదివి మీరే తెలుసుకునండి. When this system collapses, it is going to herald, it is going to usher in all the events that are going to happen at the end of the age. ఈ లోకము యొక్క వ్యవస్థ మరి ఎప్పుడైతే కూలిపోతుందో అప్పుడు మరి అది లోకములో మరి అంత్య దినములలో సంభవింపబోయేటువంటి ఆ కార్యములన్నిటిని కూడా అది స్వాగతిస్తున్నది. First of all, chapter 19 tells us that when this system collapses, or the system that is called Babylon, when this system collapses, heaven is going to rejoice. చూడండి, 19వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క లోకము అనేటువంటి ఈ బబులోను మరి కుప్ప కూలిపోయినప్పుడు మరి పైన పరలోకము బహుగా సంతోషిస్తూ ఉన్నదని 19వ అధ్యాయం చెబుతోంది. There's great rejoicing in heaven. మరి అక్కడ గొప్ప ఆనందము, ఆనంద ధ్వని అక్కడ మరి కలుగుచున్నది పరలోకము. So in chapter 19 verse 1 you hear hallelujah in heaven. చూడండి, 19వ అధ్యాయం 1వ వచనంలో పరలోకములో హల్లెలూయా అని కేకలు వేస్తున్నారు. And verse 2 says, true and just are his judgments, for he has condemned the great prostitute who corrupted the earth by her adulteries. రెండవ వచనం చెబుతున్నది, ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను అని చెప్తున్నారు. Because God has moved his hand to condemn this great prostitute who corrupted the whole earth. ఎందుకంటే దేవుడు తన హస్తమును చాపి మరి ఈ లోకమునంతటిని కూడా చెరిపివేసినటువంటి ఆ వేశ్యకు దేవుడు ప్రతిదండన చేశాడు, తీర్పు తీర్చాడు. Verse 3 again, hallelujah in heaven. చూడండి, 3వ వచనంలో మరలా పరలోకంలో హల్లెలూయా అనేటువంటి ఆ కేక వినబడుతున్నది. Verse 4 again, hallelujah in heaven. 4వ వచనంలో మరలా మరి పరలోకంలో హల్లెలూయా అనేటువంటి ఆ కేక వినబడుతున్నది. Verse 6 again, hallelujah in heaven. 6వ వచనంలో మరి పరలోకంలో మరలా హల్లెలూయా అనేటువంటి కేక వినబడుతున్నది. And verse 6 continues, the second part, it says, the Lord God Almighty reigns. చూడండి, 6వ వచనం మరి 2వ భాగంలో మరి ఏమని రాయబడిందంటే, మరి దేవునికి స్తోత్రం, సర్వాధికారి అయినటువంటి ప్రభువుకు మన దేవుడు ఏలుచున్నాడు. Verse 7 says, rejoice and be glad. మరి 7వ వచనం చెప్తున్నది, మరి మీరు సంతోషించి ఉత్సహించుడి. Because why we rejoice and be glad? Because it says here, the wedding of the Lamb has come. ఎందుకు సంతోషించి ఉత్సహించాలి అనగా అంటే మరి గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైనది. And the bride has made herself ready. పెళ్లి కుమార్తె తను తాను అలంకరించుకొని సిద్ధముగా ఉంది. And then it continues to describe the events that will follow. మరి ఆ తర్వాత జరగబోయేటువంటి సంగతుల గురించి మరి స్పష్టంగా మరి ఒకదాని వెంబడి ఒకటి మరి స్పష్టంగా అక్కడ రాయబడి ఉంటున్నాయి. Talks about a rider on a white horse. మరి అక్కడ మరి తెల్లని గుర్రము మీద ఎక్కి వస్తున్నటువంటి మరి వ్యక్తిని గురించి రాయబడి ఉంది. And this rider, his name is the King of Kings and Lord of Lords. ఈ గుర్రము మీద స్వారీ చేస్తూ వచ్చేటువంటి ఆయన ఎవరంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నాడు.
But then the people of the world will not receive him with joy. Instead, they will fight him. అప్పుడు ఆయనను సంతోషంతో ప్రజలు అప్పుడు కూడా స్వీకరించరు. కానీ అయితే అతనికి విరోధముగా మరి వ్యతిరేకముగా ఆయనతో పోరాడడానికి యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. The kings of the earth and the generals, they will fight him. చూడండి, భూరాజులందరూ కూడా మరి సహస్రాధిపతులు మరి వారు కూడా మరి ఈ ప్రభువుతో మరి యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. But the Lord will be victorious. అయితే ప్రభువు మరి జయశాలిగా మరి ఆయన కాబోతున్నాడు. And the two henchmen of Satan, the beast and the false prophet, they will be cast alive into the lake of fire. సాతాను యొక్క మరి ఇద్దరు మరి ఇతర శక్తులు కూడా అనగా మరి మృగము మరి అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరు కూడా మరి మరి చిత్తుగా ఓడించబడతారు. And after that, he will usher in the reign of the Lord Jesus Christ for 1,000 years, the millennial reign. ఆ తర్వాత మరి 1000 ఏళ్ల పరిపాలనకు అది మరి స్వాగతిస్తుంది. మరి ప్రభువు 1000 ఏళ్ల పరిపాలనను ఈ భూమి మీద ఆయన స్థాపించనే ఉన్నాడు. And during that millennial reign, Satan would be captured, chained, and thrown into the pit, and the pit will be covered, and he will not be free to tempt the people of the world. ఈ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలో సాతానుడు బంధించబడతాడు, అగాధ స్థలములో పడద్రోయబడతాడు, బయటికి రాలేకుండా అతడు పూర్తిగా అక్కడ బంధించి వేయబడతాడు. మరి 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు మరి సర్వాధికారి ఆయన ఏలనే ఉన్నాడు. After 1,000 years, he will be released again. మరి 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత మరలా అతడు విడుదల చేయబడతాడు. And once again, he will go about to deceive the nations of the world. మరలా అతడు మరి లోకములో ఉండేటువంటి జనులందరినీ కూడా మోసము చేయడానికి మరి అతడు బయలుదేరి వెళ్తాడు మరలా. And after that, there will be another war. అయితే ఆ తర్వాత ఇంకొక యుద్ధం జరుగుతుంది. But Satan will again be defeated. మళ్ళా సాతానుడు అక్కడ కూడా ఓడించబడతాడు. And this time, he also will be thrown into the fiery pit. అయితే ఈసారి అతడు కూడా మరి అగ్నిగుండములో అతడు పడద్రోయబడతాడు. Then comes the judgment of the great white throne, where God himself will judge the peoples of the world. ఆ తర్వాత ధవళ సింహాసనపు మహా తీర్పు దినం మరి అది ఆసనం అవుతుంది. అప్పుడు ప్రజలందరికీ కూడా మృతులైనటువంటి పాపులకు అందరికీ కూడా మరి తీర్పు తీర్చబడుతుంది. And those whose names are not written in the book of life, they too will be thrown into the fiery pit. ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో వ్రాయబడలేదో వారందరికీ తీర్పు తీర్చబడి వారందరూ అగ్నిగుండములో మరి నరకాగ్నిగుండములో పడద్రోయబడతారు. And then the vision given to John was that now the new heavens and the new earth will come upon. ఆ తర్వాత దేవుడు దర్శనమిస్తున్నాడు మరి అపొస్తలుడైనటువంటి యోహానికి, ఇదిగో ఇప్పుడు నూతన ఆకాశము నూతన భూమి మరి కలిగినది అని దేవుడు చూపిస్తున్నాడు. And the first heaven and the first earth will pass away. మొదటి భూమి మొదటి ఆకాశము మరి గతించిపోతుంది. And the new Jerusalem will descend from heaven and come down upon this new earth. నూతన యెరూషలేము మరి పరలోకము నుండి దిగి వచ్చి మరి భూమి మీదకి వస్తుంది. And God himself will dwell with his people. దేవుడే తానే మరి స్వయముగా తన ప్రజలతో ఆయన నివాసం చేస్తాడు. Now this is the vision that God gave to John. ఇది ఈ దర్శనాన్ని దేవుడు మరి యోహానుకు మరి దేవుడు అనుగ్రహించాడు. And this is the future. ఇది భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం. And God has given the future to us. కాబట్టి దేవుడు మనకు కూడా ఆ భవిష్యత్తును మనకు కూడా దేవుడు చూపించి ఉన్నాడు. It is for us to accept the word of God. మరి దేవుని వాక్యమును మనం అంగీకరించినట్లుగా, To believe it. మనము దానిని విశ్వసించినట్లుగా, And to hasten its coming. ఆయనకి రాకడను మనం త్వరపెట్టునట్లుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Because it's going to come. కాబట్టి ఎందుకంటే దేవుడు నిశ్చయంగా ఆయన తిరిగి రెండవసారి రాబోతున్నాడు. ఆయన But while we're waiting for it, we know it's going to come. The only thing is we don't know when. మరి ఆయన మనకు తెలుసు ఆయన త్వరగా వస్తున్నాడని, అయితే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. As you see the events that are happening around the world now, we think it's going to be very soon. మన చుట్టూ జరిగేటువంటి ప్రస్తుత విషయాలను మరి చూసినప్పుడు మనం ఎరుగుచున్నాము నిశ్చయముగా ఆయన త్వరలో రాబోతున్నాడు. But while waiting for the end of the age to come upon us,
We are still living in the present. మనము మరి ఈ యొక్క యుగ సమాప్తి కొరకు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడుతూ ఉండగా మనం ఇంకనూ ప్రస్తుత కాలంలో ఇంకనూ జీవిస్తూనే ఉన్నాం ఇప్పుడు. The word of God also tells us, now how shall we live? మరి దేవుని వాక్యము మరి మనం ఎలాగా జీవించాలనో కూడా మనకు తెలియజేస్తున్నది. How shall we live in order to prepare for the coming of the Lord? ఏ విధంగా ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాలనో దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నది. And I think the same Apostle John also gives us some ideas of how we should live our lives. నేను నమ్ముచున్నాను అపొస్తలుడైనటువంటి యోహాను కూడా మరి ప్రస్తుత కాలంలో మనం ఎలాగ జీవించాలనో కూడా కొన్ని విషయాలను కొన్ని హెచ్చరికలను ఆయన కూడా ఇస్తున్నాడు. You can turn to 1 John chapter 3. చూడండి, మనం మొదటి యోహాను 3వ అధ్యాయానికి వెళ్దాం. Here John gives us some advice. ఇక్కడ మరి యోహాను భక్తుడు మరి కొన్ని సలహాలు మనకి ఇస్తూ ఉన్నాడు. John chapter 3, we can read from verse 1. మనము మొదటి యోహాను 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము చదువుతాం. Verse 1 to verse 3, it says, how great is the love the Father has lavished upon us that we should be called children of God. And that is what we are. The reason the world does not know us is that it did not know Him. Dear friends, now we are children of God, and what we will be has not yet been made known, but we know that when He appears, we shall be like Him, for we shall see Him as He is. Verse 3, everyone who has this hope in Him purifies himself just as He is pure. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడండి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకున్నాం. First it says that we are now children of God. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాం. And we are children of God because of the great love the Father has for us. తండ్రి మన ఎడల చూపించిన ఆ గొప్ప ప్రేమను బట్టి మనం ఇప్పుడు దేవుని పిల్లలుగా మార్చబడి ఉన్నాం. And then he goes on to say that the world does not know us. అయితే ఇంకనూ ఆయన చెబుతూ వెళ్తున్నాడు, కాబట్టి లోకము మనల్ని ఎరుగదు. Just as it did not know Him. ఎలాగా ఆ లోకము దేవుడిని ఎరగలేదు, అలాగే మనల్ని కూడా ఎరగదు అది. See, the world doesn't know us. లోకము మనల్ని ఎరగదు. Sometimes we wish that, there's something about us where the people can see that we are children of God. చూడండి, కొన్నిసార్లు మన దేవుని పిల్లలము అని లోకము మనల్ని ఎరగాలని తెలుసుకోవాలని మనం కోరుతాం. మనం For example, why doesn't God make our face shine brighter? ఉదాహరణకి ఎందుకు దేవుడు మన ముఖాలను ప్రకాశింపచేయడం లేదు వారు చూడగలిగేటట్టుగా? And then people will know, oh, this fellow, his face shining, so he must be a child of God. అప్పుడు ప్రజలందరూ కూడా తన యొక్క ప్రత్యేకతను చూసి అవును వీళ్ళు నిజముగా దేవుని పిల్లలే ఉన్నారని ఎరగగలదు కదా. Oh, why don't you have a halo around our head? మన తల మీద ఒక వెలుగు మరి లాగా దేవుడు ఎందుకు పెట్టకూడదు? తద్వారా దాన్ని చూసి ఇతడు దేవుని బిడ్డ అని గుర్తించినట్టుగా. చూడండి, మనము వాళ్ళలాగానే మనం కూడా కనపడుతున్నాం. God doesn't want the people of the world to recognize as children of God by these outward features. ఇలాంటి బాహ్య గుర్తుల ద్వారా మరి దేవుడు మనము దేవుని పిల్లలముగా లోకానికి కనుపరుచుకోవాలని దేవుడు కోరట్లేదు. He wants people to recognize us by other ways. దేవుడు మనల్ని ఇంకొక విధానములో మనము దేవుని పిల్లలము అని లోకము తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. By something deeper within us, by something inside of us. ఏదో ఒక అంతరంగములో లోతుగా మన హృదయాంతరంగములో ఉండేటువంటి కొన్ని లక్షణములను బట్టి లోకము అలాగ ఎరగాలని కోరుతున్నాడు. Because that is where the new birth is effected in us. అక్కడనే మరి ఈ నూతన జన్మము మన జీవితం మీద ప్రభావం చూపించింది. In our hearts, in our spirits,
That is where the new birth has taken place. చూడండి, మన హృదయాంతరంగంలో మన ఆత్మలో మరి నూతన జన్మం అనేది కలిగింది మన జీవితాల్లో. Nothing outside. Just like Nicodemus said, am I going to be born again from my mother's womb? The Lord Jesus said, no. What is of the flesh is of the flesh. What is of the spirit is of the spirit. ఏదో బయట జరిగినటువంటి విషయం కాదు. నికోదేము అడిగాడు మరి ప్రభువా, మరి అలాగైతే నేను మళ్ళా నా తల్లి గర్భంలో నుండి మరి వెళ్ళి మళ్ళా జన్మించాలనా అడిగినప్పుడు ప్రభు అన్నాడు, అలా కాదు, మరి క్రొత్త జన్మం మరి జన్మించాలన్నాడు. శరీరం మూలంగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయనే ఉన్నదని ప్రభు స్పష్టంగా చెప్పాడు. We are children again. We are born again by something that has taken place in our spirit, not in our body. మనము తిరిగి జన్మించినటువంటి దేవుని పిల్లలం. ఈ కార్యము మరి ఎక్కడో మన యొక్క హృదయాంతరంలో మన ఆత్మలో జరిగినటువంటి విషయమే. And so what God wants people to see in us, in the new birth that is in us, is from our hearts, from inside us. లోకము మనలో ఏమి చూడాలని దేవుడు కోరుతున్నాడు అంటే మనలో జరిగినటువంటి ఆ నూతన జన్మ యొక్క లక్షణాలు మరి మనలో కనపడాలని దేవుడు కోరుతున్నాడు. And that's how he wants people to recognize as children of God. ఆ విధముగానే మరి లోకము మనము దేవుని పిల్లలముగా మరి గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. The Lord Jesus Christ is Son of God. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క కుమారుడు. He didn't come with his face shining, with a halo, with wings, or with whatever. ఆయన ఏదో మరి ప్రకాశవంతమైనటువంటి వెలుగు కలిగి మరి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణములు కలిగి మరి ఆయన ఈ లోకానికి రాలేదు. But the way the Lord Jesus Christ portrayed himself as Son of God is by his inner being. చూడండి, యేసుక్రీస్తు ప్రభు తను తాను దేవుని కుమారుడుగా ఎలాగా ఆయన కనపరుచుకున్నాడు అంటే తన అంతరంగంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క సౌందర్యమైనటువంటి లక్షణముల ద్వారా ఆయన దేవుని కుమారుడిని రుజువు చేసుకున్నాడు. By showing from within himself his love, his compassion. ఆయన తన అంతరంగములో నుండి మరి వచ్చేటువంటి ఆ ప్రేమ, ఆ వాత్సల్యత ద్వారానే తాను దేవుని కుమారుడిని చూపించుకున్నాడు. By his righteousness, by his faithfulness. తన యొక్క నీతి ద్వారా, తన యొక్క నమ్మకత్వం ద్వారా చూపించుకున్నాడు. By his meekness, by his humility. తన యొక్క సాత్వికం ద్వారా, తన యొక్క దీనత్వం ద్వారా రుజువు చేశాడు. That's how he portrayed himself. ఆ విధముగానే తను తాను లోకానికి చూపించుకున్నాడు ఆయన. We all remember once he was actually transfigured, right? చూడండి, మనకందరికి గుర్తున్నది కదా, ఒకసారి ఆయన ఆ కొండ మీద రూపాంతరము పొందాడు కదా. He brought his 3 disciples up the mountain. There he was transfigured, his face shining brighter than the sun. ఆయన తన 3 శిష్యులను వెంట పెట్టుకుని ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ రూపాంతరము చెందినప్పుడు ఆయన యొక్క ముఖము మరి ఎంతో మరి ప్రకాశవంతంగా మారింది. తన యొక్క వస్త్రములు దగదగ మెరిశాయి. But then it was transitory thing. After that he came back to his normal human self. ఆయన అక్కడ రూపాంతరము పొందిన తర్వాత మరలా సాధారణమైనటువంటి రూపంలోనికి మరలా వచ్చాడు ఆయన. And he told his 3 disciples, you don't tell people what you saw. తన 3 స్నేహితులు శిష్యులతో ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, మరి మీరు ఏదైతే చూశారో అది ఎవరికీ తెలియజేయవద్దు. That's not how he wants people to recognize him as somebody sent from God. ఆ విధముగానే మరి దేవుని ద్వారా ఆయన పంపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడని ఆ విధంగా లోకానికి చూపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. And it's significant the way he tells his disciples. మరి శిష్యులకు ఆయన చెప్పిన విధానం అదెంతో ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా ఉన్నది. He said, you don't tell people until the Son of Man is raised from the dead. చూడండి, మీరు మరి నా గురించి ఎవరికి ప్రచారం చేయకండి, మరి అప్పటి వరకు అంటే మనుష్య కుమారుడు మరి చనిపోయి తిరిగి లేపబడేంత వరకు మీరు తెలియజేయకండి. He specifically says until the Son of Man raised from the dead. చూడండి, ఆయన ప్రత్యేకంగా ఈ మాట చెప్పాడు, మనుష్య కుమారుడు తిరిగి లేపబడేంత వరకు ఈ విషయం తెలియజేయకండి. He wants to emphasize the fact that he is a man.
అవునా ఈ విషయం కూడా ఆయన నొక్కి చెప్పాలని ఆశించాడు. తాను కూడా మనుష్యుడిగా ఉన్నాడని తెలుసుకోవాలి. And that what he wants to draw people to him is not the fact that he is bright, shining, more shinier than the sun, but the fact that he is a man, a very special man, a man filled with the Spirit of God. మరి ఏదో సూర్యుని కంటే కూడా ప్రకాశవంతంగా తాను వెలుగుచున్నాడని, తద్వారా నేను దేవుని కుమారుని లోకానికి చూపించుకోవాలని కోరలేదు. కానీ అయితే తన యొక్క దివ్య లక్షణాల ద్వారా, తన యొక్క అంతరంగంలో మరి తనకు కలిగినటువంటి ఆ లక్షణాలను బట్టి తను దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వాడుగా ఉన్నాడని మరి ప్రజలు చూసి తెలుసుకోవాలని ఆయన కోరుకున్నాడు. If he had presented himself as somebody shiny and bright, many people, everybody will follow him. చూడండి, ఎంతో దగదగ మెరిసేటువంటి ప్రకాశవంతమైనటువంటి వ్యక్తిగా మరి ఉండి మరి ఆ విధంగా చూపించుకున్నట్టే అందరూ కూడా ఆయన ద్వారా ఆకర్షించబడి ఆయన వెంబడించుండేవారు. But because he presented himself as an ordinary person, a lot of people didn't recognize him. చూడండి, ఆయన ఒక సాధారణమైనటువంటి మనుషుడిగా తను తాను కనపరుచుకునే కారణం చేతనే మరి అనేకులు ఆయనను గుర్తించలేకపోయారు. So people didn't recognize him. They accused him of blasphemy. They accused him of all kinds of things, and they didn't recognize him. They killed him in the end. ప్రజలు ఆయనను గుర్తించలేదు. తర్వాత దానికి బదులు ఆయనను మరి దూషించారు, ఆయనను అవమానపరిచారు, ఎగతాళి చేశారు, మరి చివరికి ఆయనను చంపివేశారు. And so John says here, don't be surprised if people don't recognize you, because they didn't recognize him also. కాబట్టి యోహాను భక్తుడు మరి హెచ్చరిస్తున్నాడు, మరి మీరు కూడా మరి లోకము మిమ్మల్ని గుర్తించకపోయినప్పుడు మరి మీరు కూడా ఆశ్చర్యపడకండి. ఎందుకంటే లోకము మిమ్మల్ని ఎరగనట్లుగా మరి లోకము మరి యేసుక్రీస్తు ప్రభును కూడా ఎరగలేదు అని చెప్తున్నాడు. God wants us to be like that too. దేవుడు మనల్ని కూడా అలాగనే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. He wants people to see us as human beings. దేవుడు మనల్ని కూడా లోకము మరి ఒక మనుషుల్లాగానే మానవుల్లాగానే చూడాలని దేవుడు కోరుతున్నాడు మనల్ని. But what he wants people to see also in us is something that is deep within us. Our hearts, our spirits. దేవుడు మనలో ఏమి మరి లోకము ఏమి చూడాలని దేవుడు కోరుతున్నాడంటే మన అంతరంగములో లోతుగా లోపల అంతరంగం లోపల మరి కొన్ని మంచి లక్షణములు, దివ్య లక్షణాలు మరి ఉన్నాయని ప్రజలు చూడాలని దేవుడు కోరుతున్నాడు. Same as the Lord Jesus, humble, lowly. అదే విధంగానే యేసుక్రీస్తు ప్రభు కూడా తన యొక్క హృదయాంతరంగంలో ఆయన దీనుడుగా సాత్వికుడుగా ఉంటున్నాడు. Meek, mild. ఆయన మృదువైనటువంటి వాడుగా సాత్వికుడుగా ఉంటున్నాడు. Slap on one cheek, turn the other one. ఒక చెంప మీద కొట్టితే ఇంకొక చెంప కూడా త్రిప్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన Forgive, క్షమించేవాడుగా ఉన్నాడు. love your enemies. నీ శత్రువును ప్రేమించండి. So the Bible says, by your fruits shall people know you. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, మీ ఫలము వలన మరి ప్రజలు మిమ్మల్ని తెలుసుకుంటారు. Not by your face. మీ ముఖాలను బట్టి కాదు. And so it says here, verse chapter 3, verse where is it? Verse 1. The reason the world does not know us is because they don't know him. 3వ అధ్యాయంలో 2వ భాగం రాయబడి ఉంది, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఎలైనగా అది ఆయనను ఎరుగలేదు. But then verse 2 says, dear friends, now we are children of God. That's a fact, huh? That doesn't change. But what we will be has not yet been made known, but we know that when he appears, we shall be like him, for we shall see him as he is. కాబట్టి 2వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఇది మార్పు చెందదిక. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇక ఏమవుదామో అది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగు. It says what we will be like, we don't know, but when he appears, when the Lord Jesus appears the second time, we shall be like him.
మనము ఏమవుదామో అది ఇంకా మనకు ప్రత్యక్షపరచబడలేదు. కానీ అయితే ఒకటి ఎరుగుదాము, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను పోలి ఉంటాం. And when the Lord Jesus Christ appears, He's not going to appear as somebody humble and lowly and meek and mild. He's going to appear as King of Kings and Lord of Lords. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏదో దీనుడుగానో సాత్వికుడుగానో ఆయన రావడం లేదు. కానీ ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయన రాబోతున్నాడు. He's going to come in all His glory and all His majesty. ఆయన తన సమస్త మహిమతో, తన సమస్త మహాత్మ్యముతో, వైభవముతో ఆయన రానే ఉన్నాడు. Now He will really be shining. ఇప్పుడు ఆయన మరి నిజముగానే ఆయన ప్రకాశవంతమైనటువంటి వ్యక్తిగా రాబోతున్నాడు. Just as what John saw on the island of Patmos. అదే పద్మాసు ద్వీపములో యోహాను చూచిన దృశ్యం అది. And the Bible says we will be like Him. బైబిల్ గ్రంథం చెప్తున్నది మనము కూడా ఆయనను పోలి ఉంటాం. Now we are not like that. ఇప్పుడైతే మనము అలాగను లేము. Now we are like the Lord Jesus when He first came down to earth. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభు మరి మొట్టమొదటిసారి భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎంతో ప్రేమ వాడుకున్నాడు. But one day we will be like Him when He comes back a second time. అయితే ఒక రోజున మరి రెండవసారి యేసుక్రీస్తు ప్రభు మరి భూలోకానికి వచ్చినప్పుడు మనము ఆయనను పోలి ఉంటాం. Now verse 3 says this. చూడండి, 3వ వచనం ఇప్పుడు ఇలాగ చెప్తోంది. It says, everyone who has this hope in Him purifies himself just as He is pure. ఆయనందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. If sometimes we feel, wow, this life is so hard, but we continue to live our life to please the Lord, always bearing in mind the hope that one day we are going to be like the Lord Jesus Christ. Then it says, then you will keep yourself pure while you're here on earth. చూడండి, మన జీవితాల్లో కొన్నిసార్లు ఎంతో మరి కఠినమైనటువంటి పరిస్థితులు కూడా వెళుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమనుకుంటామంటే, మరి ఒక రోజున ప్రభు వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు తప్పకుండా నేను ఈ వీటన్నిటి నుండి విడుదల పొంది ఆయన పోలి ఉంటానని అనుకుంటాం. కనుక మరి దేవుని వాక్యం ఏమని హెచ్చరిస్తుంది, ఈ నిరీక్షణ, ఇలాంటి నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు తను తాను ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను తాను పవిత్రుడిగా చేసుకోవాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నాడు. So life is not easy. కాబట్టి జీవితం, ఈ భూలోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం అంత సులభ సాధ్యమైనటువంటి జీవితం కాదు ఇది. But always we must have this hope that one day we are going to be like the Lord Jesus Christ. అయితే ఎల్లప్పుడూ ఈ నిరీక్షణ మనలో పెట్టుకోవాలి. ఒక రోజున ప్రభు వస్తున్నాడుని, ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి ఉంటాము అనే నిరీక్షణ ఎల్లప్పుడూ పెట్టుకుని ఉండాలి. But the Bible also says, if you have this hope, then you will keep yourself pure, even as He is pure. బైబిల్ ఈ మాట కూడా చెప్తున్నది, ఈ నిరీక్షణ పెట్టుకునేటువంటి ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకును. What does it mean to keep ourselves pure? మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకోవడం అనే మాట యొక్క అర్థం ఏంటి? To keep yourself pure means you don't dirty yourself. నిన్ను పవిత్రులుగా చేసుకోవడం అంటే మరి నిన్ను మురికి చేసుకోవడం అనే అర్థం కాదు. We don't contaminate ourselves, we don't corrupt ourselves. మనల్ని మనం చెరిపి వేసుకోకూడదు, మరి మురికి చేసుకోకూడదు. And I think that's what the last few chapters of Revelation is telling us. Come out of her, my people. You are in this world, but you are not of this world. అందుకే ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయాల్లో మరి ఈ మాట, ఈ హెచ్చరిక అక్కడ ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి నా ప్రజలారా, మీరు ఇందులో నుండి బయటికి రండి అని పిలుస్తున్నాడు. మీరు ఈ లోక సంబంధులు కాదు, ఈ లోకంలో మీరు జీవిస్తూ ఉన్నను ఈ లోక సంబంధులు కాదు అని దేవుడు చెప్తున్నాడు. మనకి don't partake or participate in her sins. ఆమె యొక్క పాపములలో మీరు పాలువారు కాకుండుడి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. And if you don't participate, if you don't get involved in her sins, we are actually trying to keep ourselves pure. మరి ఆమె యొక్క ఈ లోకము యొక్క పాపములలో పాలువారము కాకపోయినట్లయితే దాని అర్థం ఏంటంటే మనం పవిత్రులుగా ఉంచుకొని ఉన్నాము అని అర్థం. We all have to work, we all have to earn a living. చూడండి, మనం అందరం పని చేయాలి, మన యొక్క మరి జీవనోపాధి మరి మరి
భత్యం మనం సంపాదించుకోవాలి. So we are in the world, but don't participate in the sins of the world. అయితే మనం ఈ లోకంలోనే ఉన్నాము, కానీ అయితే ఈ లోక సంబంధమైనటువంటి పాపములలో మనము జోక్యము చేసుకొనకూడదు, పాలివారం కాకూడదు. Yeah, don't lust. Yeah, we have to buy food, we have to wear clothes, we have to buy a house, whatever. But don't lust, desire the things of this world. మనం ఈ లోకంలో ఆహారమును కొనుక్కోవాలి, వస్త్రమును కొనుక్కోవాలి, గృహమును కొనుక్కోవాలి. అయితే ఈ లోక ఆశల వెంబడికి మనం వెళ్ళకూడదు. Peter has a way of describing it. చూడండి, పేతురు మరి తన యొక్క విధానంలో మరి ఈ విషయాలను ఆయన కూడా వర్ణిస్తున్నాడు. In 2 Peter chapter 2 verse 20. చూడండి, 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. It says, it reads like this, chapter 2 verse 20. It says, if they have escaped the corruption of the world by knowing our Lord and Savior Jesus Christ and are again entangled in it and overcome, they are worse off at the end than they were at the beginning. చూడండి, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగు. Now we have escaped. The Lord Jesus Christ saved us from all this. He has helped us to escape the corruption of the world when we know the Lord Jesus Christ. But then we go back and get ourselves entangled in it again. He says that our state, our condition is worse off than at the beginning. చూడండి, మనం యేసుక్రీస్తును ఎరిగినప్పుడు ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. మనము ఈ లోక మాలిన్యమును తప్పించుకొని ఉన్నాము. అయితే ఇప్పుడు మరలా వెళ్ళి ఆ పూర్వ స్థితిలో మనం మరలా చిక్కుబడినట్లయితే, వాటి చేత జయింపబడినట్లయితే ప్రభు అంటున్నాడు మన యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగునని ప్రభు చెప్తున్నాడు. And this is how Peter describes such people. In verse 22, it is of them the proverbs are true. A dog returns to its vomit, and a sow that is washed goes back to her wallowing in the mud. చూడండి, ఈ విధముగా పేతురు ఇంకను వర్ణిస్తూ వెళ్తున్నాడు మన యొక్క స్థితి ఎలాగుంటుందో. చూడండి, 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్లును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. The Lord saved us, by His death on the cross. He accomplished our salvation for all those who believe in Him. And then after He has saved us from all the corruption of the world, and we go back again to the world, then we are just like this dog that returns to his vomit, like a pig after being washed and goes back into the mud. చూడండి, ప్రభువు మనల్ని తన శిలువ మరణము ద్వారా మనల్ని రక్షించి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి పాపము నుండి, మలినము నుండి మనల్ని తప్పించి ఉన్నాడు. అయితే ఇప్పుడు మరలా మనం గనక ఆ పాపములోనికి మరలా వెళ్ళినట్లయితే ఎలాగుంటుంది అంటే ప్రభు అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉంటుంది, కడుగబడిన పంది మరలా బురదలోనికి వెళ్ళినట్లుగా ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. And so John says, keep yourself pure. కాబట్టి యోహాన్ అంటున్నాడు, మిమ్ములు మీరు పవిత్రులుగా ఉంచుకొనండి. Don't go back and wallow in the mud again. మరలా మీరు వెనక్కి వెళ్ళి ఆ బురదలో పడకండి. The Lord has saved you from the corruption of this world. Don't go back again. దేవుడు మిమ్మను ఈ లోక మాలిన్యము నుండి రక్షించినాడు కనుక మరలా ఆ లోకము యొక్క మరి మాలిన్యములోనికి, చెడుతనములోనికి వెళ్ళకండి. So this is one advice that John gives to us. He says, keep ourselves pure. కాబట్టి యోహాను మరి ఈ యొక్క ముఖ్యమైనటువంటి సలహా మనకు ఇస్తున్నాడు. మరి మిమ్ములు మీరు పవిత్రులుగా ఉంచుకొనండి అంటున్నాడు. Just like a bride to be, keeping herself pure for a husband to be. ఏ విధముగా మరి పెళ్లి కుమార్తె మరి తను తాను తన భర్త కొరకు అలంకరించుకొని సిద్ధముగా ఉంటుందో, మరి కన్యాత్వమును ఏ విధంగా కాపాడుకుంటుందో ఆ విధంగా మీరు కూడా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. Then John gives some more advice, okay?
చూడండి యోహాను మరి ఇంకా కొన్ని హెచ్చరికలు సలహాలు ఇస్తున్నాడు. Verse 7 says, "Dear children, do not let anyone lead you astray. He who does what is right is righteous, just as he is righteous." 7వ వచనం, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. He says here, he who does what is right is righteous, just as he is righteous. ఇక్కడ మరి ఆయన చెప్తున్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. And so here John is also suggesting to us, go and do that which is right, what is good. కాబట్టి ఇక్కడ యోహాను మనకు ఏమైనా సలహా ఇస్తున్నాడంటే, మీరు వెళ్ళి ఏది నీతి సంబంధమైందో ఏది సరి అయినదో దానిని మీరు చేయండి అంటున్నాడు. Because this is what the Lord Jesus Christ did. ఇదే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చేసింది. He spent his life on earth doing that which is right and what is good. ఆయన ఈ లోకములో మరి తాను జీవించిన కాలం అంతా కూడా ఆయన మంచి చేస్తూనే మేలు చేస్తూనే మరి వెళ్ళాడు ఆయన. So we don't just keep ourselves pure. కాబట్టి మనము కేవలం మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకునేది మాత్రమే కాదు. Because one way to keep ourselves pure is go live on a mountain top or something like that, where you don't see anybody, so I'm pure. ఎందుకంటే మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకున్నప్పుడు మరి ఈ లోకముతో నాకు నిమిత్తం లేదు, సంబంధం లేదు, నేను వెళ్ళి హిమాలయ పర్వతాల్లో కూర్చుంటాను అనే అర్థం కాదు. Yeah, some people do that. కొంతమంది అలా చేస్తారు కదా. They think by doing that they are keeping themselves pure. వాళ్ళు మరి అలాగ చేయడం ద్వారా తమను తాము పవిత్రులుగా ఉంచుకుని ఉన్నామని భావిస్తున్నారు. Which is in a way also good. ఇది ఒక రీతిగా మరి మంచిదే. But then here what John is suggesting is you keep yourself pure, but at the same time you go back into the world, but you go back to do what is right. ఇక్కడ మరి యోహాను ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మిమ్మల్ని మీరు పవిత్రులుగా ఉంచుకోనండి, అయితే దానితో పాటు మీరు లోకములోనికి కూడా వెళ్ళి అక్కడ మరి ఏది సరైనదో ఏది నీతి సంబంధమైనదో అది చేయండి. Don't isolate yourself from the world. You are still part of the world, but while you are in the world, do the things that are good and right. మీరు లోకము నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకొనండి, కొనకండి, ఒంటరిగా మీరు ఉండద్దు. మీరు లోకములోనికి వెళ్ళి అక్కడ ఏది సరైనదో ఏది నీతి సంబంధమైనదో దానిని మీరు వారి మధ్య చేయండి అంటున్నాడు. And so Christians, we don't isolate ourselves, but we go and do something. Help people, help the poor and all that. కాబట్టి క్రైస్తవులుగా మనల్ని మనం ఒంటరిగా మరి ఉంచుకొనకూడదు. మరి అయితే మనం లోకములోనికి వెళ్ళి వారి మధ్యలో మరి మన యొక్క ప్రేమను మనం చూపించాలి, పేదలైన వారిని ఆదుకోవాలి, మరి వారికి సహాయం చేయాలి. The Lord Jesus Christ also says, you see somebody hungry, give him food. You see somebody thirsty, give him drink. Somebody naked, give him clothes to wear. Don't just, like James says, don't just say, oh, God bless you, go your way. Give him whatever he needs. చూడండి, ప్రభు ఈ మాట కూడా చెప్పాడు కదా, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, దప్పికుని వారికి నీళ్ళు ఇవ్వండి, దిగంబరులుగా ఉన్న వారికి వస్త్రములు ఇవ్వండి అన్నాడు. మరి యాకోబు మరి చెబుతూ ఉన్నట్లుగా, మరి తన పత్రికలో చెప్పినట్టుగా, నువ్వు కేవలము మరి నీవు వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పి ఆశీర్వచనం ఇచ్చి పంపించకండి, అయితే క్రియలు కూడా మీరు కలిగి ఉండండి అని యాకోబు భక్తుడు చెప్పినట్లుగా మనం ఆ విధంగా మరి చేయాలని దేవుడు కోరుతున్నాడు. That's how people will recognize us as children. చూడండి, మనం దేవుని పిల్లలమని లోకంలో ప్రజలు ఏ విధంగా గుర్తిస్తారో తెలుసా? Somebody who is pure. చూడండి, ఎవరైనా మరి పవిత్రులుగా ఉన్నారనుకోండి, somebody who doesn't get involved with the things of the world. మరి ఎవరో ఒకరు మరి లోక సంబంధమైనటువంటి పాపాల్లో మరి జోక్యం చేసుకోకుండా పవిత్రంగా ఉన్నారనుకోండి. I'm sorry to bring up this example, but don't be like Lance Armstrong. మరి ఈ యొక్క ఉదాహరణ చెప్తున్నాను. You know Lance Armstrong, the cyclist that was convicted of drugging and all that sort of thing. మరి సైక్లిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, నాకు తెలియదు వ్యక్తిగతంగా, అయితే అతడు మరి డ్రగ్స్కి
మరి అలవాటు పడ్డాడు అనేటువంటి విషయం తను తర్వాత ఒప్పించబడ్డాడు. You don't read sports pages, I think. So, yeah, not only did he take drugs, he cheated. Worse, I think he lied. చూడండి, ఆయన మరి డ్రగ్స్ మాత్రమే తీసుకోవడం మాత్రమే కాదు, మోసగించాడు, మరి అబద్ధములు కూడా చెప్పాడు. Well, he did good work. He started a cancer society. మరి అతను మంచి పనులు చేశాడు, క్యాన్సర్ సొసైటీని కూడా మరి ప్రారంభించాడు. But it was supported by all his lies and by all his cheating. అయితే అదంతా కూడా అబద్ధములతో, మోసములతో మరి మరి ఆ పనులన్నీ కూడా అతడు చేశాడు. So whatever good he did is tainted, is dirty. చూడండి, ఏమేమి మంచి పనులు చేశాడో మరి వాటన్నిటి మీద ఆ మరకలు, మరి ఆ యొక్క మరి మరి చెడు విషయాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. We go out to do work, but we do it with a pure heart. మనము మరి పని చేయడానికి మనం వెళుతున్నాము బయటికి, అయితే మనము ఆ పనులన్నీ కూడా పవిత్ర హృదయంతో మనం చేయాలి. Don't do it for selfish reasons, for self-glory, but do it out of love for the people. మనం చేసేటువంటి సమస్త కార్యములు ఏదో స్వార్థముతోనో స్వలాభాపేక్షతోనో స్వకీయ మహిమ కొరకో మనము చేయకూడదు, కానీ అయితే ప్రజల ఎడల నిజమైన ప్రేమ కలిగి చేయాలి. So now John tells us besides keep ourselves pure, go out into the world, do that which is right, do that which is good. He asks us one more thing. చూడండి, యోహాను భక్తుడు ఇక్కడ మనల్ని పవిత్రులుగా ఉంచుకోవాలని చెప్పడం మాత్రమే కాకుండా, మీరు లోకంలోనికి వెళ్ళి వారి మధ్యలో నీతి సంబంధమైనటువంటి సరైనటువంటి దానిని మీరు చేయాలని మనల్ని హెచ్చరించడం మాత్రమే కాకుండా ఇంకొక మూడవ విషయం కూడా చెప్తున్నాడు. Verse 10. 10వ వచనం. He says, this is how we know who the children of God are and who are the children of the devil. Anyone who does not do what is right is not a child of God, nor is anyone who does not love his brother. చూడండి, 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు. So here he repeats what he mentioned earlier. This is how people recognize that you are a child of God, by seeing you do what is right. అంతకుముందు రాసినట్లుగానే మరి ఇంకనూ ఆయన రాస్తూనే ఉన్నాడు, మరి ఆయన హెచ్చరిస్తున్నాడు ఈ విషయం. మరి ఈ విధముగానే మీరు దేవుని పిల్లలని లోకము తెలుసుకుంటుంది అని రాస్తున్నాడు. Now, doing what is right does not mean you just help in charities and all that. In your very office, in your school, or wherever you are, you can also do what is right. చూడండి, మరి సరైనటువంటిది మాత్రమే, మరి సరైనది చేయండి అని యోహాను భక్తుడు చెప్పినప్పుడు మీరు వెళ్ళి మరి దాన ధర్మాలు చేయమని కాదు, కానీ అయితే మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కూడా సరైనటువంటి దాన్ని మరి మనం చేయగలమనేది భక్తుడు ఆయన చూపిస్తున్నాడు. Maybe I'll give you a testimony. మరి లేకపోతే నేను ఒక సాక్ష్యం ఇవ్వచ్చు. I was working in a company that was providing a computer service. చూడండి, నేను మరి కంప్యూటర్ సంబంధించినటువంటి సర్వీస్ కంపెనీలో మరి నేను పనిచేస్తుంటాను. My bosses, their main aim is just to make money. మా బాస్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే డబ్బును సంపాదించుకునేది ఆయన యొక్క ముఖ్య లక్ష్యం. It was a new service, something that is not offered before in Singapore. సింగపూర్లో అంతకు ముందు ఎన్నడూ మరి ఇవ్వనటువంటి కొత్త సర్వీసు మరి ఇచ్చేటువంటి కంపెనీగా అది ప్రారంభించబడేది. My views are different from my bosses. మరి నా యొక్క ఆలోచించే విధానము మా బాస్ ఆలోచించే దానికంటే వ్యతిరేకంగా ఉంది. I said, this is a new service. Why don't you, try and provide that service and provide it well, instead of just thinking of how much money you can make out of your clients. మరి ఇది మీరు కొత్త సర్వీస్ అంటున్నారు కదా, అయితే కేవలం డబ్బు సంపాదించుకునే దాని మీదనే ధ్యాస లేకుండా సరైనటువంటి విధానంలో మీరు ఎందుకు చేయకూడదు అని నేను చెప్పాను. Because it was new. There's a lot of things that are still strange, and you have to provide
everything so that the customers will be satisfied with what you do. ఎందుకంటే ఇది కొత్త సర్వీస్ కాబట్టి అన్ని కొత్తగానే ఉన్నాయి కాబట్టి మరి కస్టమర్లు తృప్తి కలిగే విధంగా వారికి వివరంగా అన్ని విషయాలు మరి వారికి తృప్తి కలిగించే విధంగా మరి సర్వీస్ చేస్తే వారెంతో మరి సంతోషపడతారు అని నేను సలహా ఇచ్చాను. Don't think of making money right from the start. You must be prepared to lose some money first, provide the service, and then win over your clients. Then you think of making money. ఆరంభము నుంచే డబ్బు సంపాదించుకోవాలంటే ధ్యాస కాకుండా మరి ఆరంభంలో కొంత డబ్బు కోల్పోయినా పర్వాలేదు, మరి కస్టమర్లు మరి సాటిస్ఫై అయితే మంచిది, వాళ్ళు తృప్తి చెందితే మంచిది అని మరి అనుకుని సర్వీస్ చేసి వాళ్ళందరినీ కూడా సంపాదించుకోవడం ద్వారా ఆ తర్వాత ఎక్కువ లాభం సంపాదించుకోవచ్చు అని చెప్పాను. So I had a lot of disagreements with my bosses. కాబట్టి నా బాస్తో మరి నేను చాలా మరి ఈ విషయంలో మరి నేను ఆయనతో ఏకీభవించలేకపోయాను చాలా మటుకు. Well, I didn't last very long there. I didn't last very long. మరి అక్కడ నేను చాలా కాలం నేను కొనసాగలేదు నేను అక్కడ. Yeah, it was painful, but I think what I did, I feel that I did what is right. మరి ఇదెంతో బాధాకరంగా అనిపిస్తుంది తలంచుకున్నప్పుడు. అయితే నాకు ఒకటి నిశ్చయం మరి హృదయంలో, నేను ఏదైతే చేశానో ఏదైతే ఆయనకు సలహా ఇచ్చానో అది సరైనదే అని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. So wherever you are, I think there are ways in which you can do what is right. కాబట్టి మీరు ఏమై ఉన్నప్పటికీ ఎక్కడ పనిచేస్తున్నప్పటికీ మీరు మరి దేవుని దృష్టికి ఏది సరైనదో అది చేయండి. But then here John says something else. Besides saying doing what is right, the last part of verse 10 says you must love your brother. కాబట్టి యోహాను భక్తుడు ఏది సరైనదో అది మీరు చేయడంతో పాటు మరి మీ యొక్క తోటి సహోదరుని కూడా మీరు ప్రేమించాలని చెబుతున్నాడు. Verse 11 says, this is a message you heard from the beginning, we should love one another. 11వ వచనం చెప్తున్నది, మనము ఒకరికొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినని వర్తమానమే కదా. Yeah, we should love one another. కాబట్టి మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి. The Lord Jesus says, by this shall all men know that you are my disciples, that you have love one for another. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, మీ దీని వలన మీరు ఒకరినొకరు ప్రేమించుకునడం వలననే మరి మీరు నా శిష్యులు అని లోకము తెలుసుకుంటుంది అని చెప్తున్నాడు. Verse 16 says, this is how we know what love is. Jesus Christ laid down his life for us, and we ought to lay down our lives for our brothers. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. Love our brothers and sisters. కాబట్టి మన తోటి సహోదరులను సహోదరులను ప్రేమిస్తాం. Love them in a very special way. మనము వారిని ప్రత్యేకమైన విధానంలో ప్రేమిస్తాం. We also love the people of the world. We try to help them. మనము లోకములో ఉండేటువంటి ప్రజలను కూడా ప్రేమిస్తాము, వారికి కూడా సహాయం చేస్తాం. But God wants us to love one another, those who are also children of God, in a very special way. అయితే దేవుడు ఈ మాట కూడా చెప్తున్నాడు, మరి దేవుని పిల్లలైనటువంటి మన తోటి సహోదర సహోదరుని కూడా ప్రేమిస్తాము, ఆ ప్రేమించేది కూడా ప్రత్యేకమైన విధానంలో ప్రేమిస్తాం. The Lord Jesus said, I have loved you, now you love one another. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను కనుక, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. Why emphasize loving one another, brothers and sisters? ఎందుకు ప్రభు నొక్కి చెప్తున్నాడు ఈ మాట? ఒకరినొకరు మరి తోటి సహోదర సహోదరులు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని ఎందుకు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ? I'd like to offer one reason. నేను ఒక కారణము చెప్పాలని కోరుతున్నాను. Because we are all walking on the same road. ఎందుకంటే మనమందరం ఒకే బాటలో ప్రయాణము చేస్తున్నాము కాబట్టి. All of us are on the same journey. మనమందరం ఒకే ప్రయాణంలో ఉన్నాం. And because we are on the same journey, we therefore understand what are the trials and difficulties of walking this same journey. కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో మనం అందరము మరి ఉన్నాము గనుక ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనేటువంటి మరి పరీక్ష పరిశోధనలు కష్టములు మరి సమస్యలు ఎలా ఉంటాయో మనం అందరము మరి ఎరిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Therefore, of all the people that are around us,
this group of people that the Lord has given to us, we have special love for them. కాబట్టి మరి ఈ యొక్క మరి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క జన సమూహంలో మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రేమ అనేది ఉన్నది అని లోకము తెలుసుకున్నట్లుగా మరి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. Because the Lord Jesus Christ loved his disciples, not only just the 12, but he loved all those his followers. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క 12 మంది శిష్యులను కూడా బహుగా ప్రేమించాడు. వీళ్ళను మాత్రమే కాకుండా తనను వెంబడించేటువంటి వారందరినీ కూడా ఆయన మిక్కుటముగా ప్రేమించాడు. And he said in John chapters 14 to 17, he has special words of advice for them. He showed his special love for them, and he has special prayer for them. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు చూస్తే ప్రభు మరి తన యొక్క శిష్యులను ఉద్దేశించి మరి ప్రత్యేకమైనటువంటి మాటలు అక్కడ చెప్పాడు. ఎంతో ప్రేమ కలిగిన మాటలు చెప్పాడు. వారి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన వారి కొరకు చేసినట్టుగా మనం చూస్తాం. Love one another, pray for one another, help one another, uplift one another. మీరు ఒకరినొకరు ప్రేమించుకునండి, ఒకరినొకరు సహాయం చేసుకునండి, ఒకరినొకరు మీరు ప్రార్థన చేసుకునండి, ఒకరికొకరు ప్రోత్సహించుకునండి. Because we are all walking the same road. ఎందుకంటే మీరందరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి. And when we come to the end of the road, we hope we can see everybody all there. We hope we can see everybody all there. చూడండి, ఈ యొక్క ప్రయాణం యొక్క ముగింపులోనికి మనం వచ్చినప్పుడు తద్వారా మనమందరం ప్రతి ఒక్కరు దేవుని పిల్లలైన వాళ్ళందరూ కూడా ఆ చివరి గమ్యస్థానములో మరి ఉండేటట్లుగా మనం చూడాలని దేవుడు కోరుతున్నాడు. And if there's anything we can do to help these amongst each one of us here, let us help each other. కాబట్టి ఈ యొక్క ప్రయాణంలో మనం ఉంటున్నప్పుడు మనం తోటి సహోదర సహోదరులకు ఏదైనా మనము చేయగలిగినంత వరకు శాయశక్తుల మనము చేస్తాము, ఒకరినొకరు మనం ప్రేమించుకుంటాం. If anybody has some material needs, help them. ఎవరికైనా వస్తురూపకమైనటువంటి అవసరతలు వారికి ఉంటే మరి ఆ విషయాల్లో సహాయం చేస్తాం. If we can wash each other's feet, wash each other's feet. మనం ఒకరి పాదములు ఒకరు మనం కడగవలసి వస్తే కూడా మనం కడుగుదాం. And like our brother, if you can forgive. సహోదరుడు వలె మరి క్షమించమని అడిగినప్పుడు క్షమించగలిగితే క్షమించు. And that's how we help each other along that road. ఆ విధముగానే మనము ఈ యొక్క ప్రయాణంలో ఈ బాటలో ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి. And that's how we love one another. ఆ విధముగానే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. So may the Lord help us. కాబట్టి దేవుడే మనకు సహాయం చేయనుగా. We are coming to the end of the age now. మనం ఇప్పుడు ఈ యొక్క యుగ సమాప్తిలోనికి మనం వచ్చి ఉన్నాం. Keep ourselves pure. మనం పవిత్రులుగా మనం ఉంచుకుంటాం. Don't get contaminated with the things of the world. ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము చేత మనము మురికి కాకుండా చూసుకుంటాం. And yet we have to be in the world. We have to do that which is right. మనం ఈ లోకంలోనే మనం తప్పక ఉండాలి. అయితే సరైనదే మనము చేయాలి. That's how people will recognize us. ఆ విధంగానే ప్రజలు మనల్ని గుర్తిస్తారు. Recognize that we are children of God. మనము దేవుని పిల్లలము అని వాళ్ళు గుర్తిస్తారు. And then have special love one for another. మనము మరి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒకరికొకరము ప్రత్యేకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాం. Help each other along this same road together. మనమందరం కలిసి ఒకే బాటలో ప్రయాణం చేస్తూ ఉండగా మనము ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. May the Lord bless us. దేవుడు మనల్ని ఆశీర్వదించుగాక. రండి, మనం అందరము మోకరిస్తాం. ప్రభు బల్ల చుట్టూ మనము చేరుకొస్తాం. వాక్యము